అంపశయ్యం మీద బాధపడుతున్న భీష్ముడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన 3 వరాలు. ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత భీష్ముడి ద్వారా తనకి జ్ఞానాన్ని అందించాలని శ్రీకృష్ణుడు అనుకొని పాండవులని ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముడిని చూసి, ఎలా ఉన్నావు భీష్మ అని అడిగితే, నీకు తెలియటం లేదా నా బాధ అని అడిగాడు భీష్ముడు. అప్పుడు శ్రీకృష్ణుడు, భీష్మ, నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను. 1, ఈ బాణాల వల్ల నీకు ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధ ఇక నీకు ఉండదు. 2, ఆకలి దాహం లాంటివి నీకు అస్సలు కలగవు. 3, నువ్వు మర్చిపోయిన జ్ఞానం కూడా నీకు తిరిగి వచ్చి నీకు బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని. ఈ 3 వరాల వల్లే శాంతి పర్వం, అనుశాసన పర్వంలో మొత్తం భీష్ముడు తనకున్న జ్ఞానాన్నంతా ధర్మరాజు ద్వారా మనందరికీ అందించాడు. ఇందులో ధర్మం, అధర్మం, నీతి, అన్యాయం, రాజనీతి, మంచి, చెడు ఇలా ఎన్నో విషయాల గురించి భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే వెంటనే లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో పూర్తిగా మహాభారతంలోని 18 పర్వాలు కూడా వినండి. నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను. ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తించిన పురస్కారం ఇది కూడా. మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ పొందండి. లిపి ఎపిక్స్ మహాభారత. మన భారతీయత, మన మహాభారతం.